హలో డివైన్ మెసేజెస్ వన్ డియర్ వియర్స్, మీ కార్మిక్స్ ఎవరైతే ఉన్నారో మీతో మాట్లాడడానికి భయపడుతున్నారంట డైరెక్ట్గా. అలాగే వాళ్ళు చేస్తున్న తప్పులు మీకు ఎక్కడ తెలిసిపోతాయో అని చెప్పి, సాక్ష్యాలు ఎక్కడ దొరుకుతాయో అని చెప్పి వాళ్ళు పరిగెట్టుకొని తిరుగుతున్నారంటండి. ఎవరు వాళ్ళు దాంకొని తిరుగుతున్నారంట. ఎవరు వాళ్ళు దేని గురించి అనేది చూద్దాం, ఓకేనా? వీడియోని లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి. మిమ్మల్ని బాధ పెట్టాలి అని కొలాబరేట్ అయ్యారంటే, వేరే వాళ్ళతో చేతులు కలిపారంటే ఇప్పుడు ఏమైంది అంటే వాళ్ళే రివర్స్ అయ్యారనమాట. ఎవరి గురించి చెప్తారో తెలియదు. సో ప్రజెంట్ వాళ్ళ పని ఎలా ఉంది అంటే పెనం నుంచి లెగ్సి పొయ్యి మీద పడినట్టు అయిందనమాట. వాళ్ళ కర్మ అనేది వాళ్ళు అనుభవిస్తారండి త్వరలోనే, అందులో ఎలాంటి డౌటు లేదు. మీకైతే జస్టిస్ జరిగింది ఖచ్చితంగా అని ఏంజల్స్ చెప్తున్నారు. ఇంకా చెప్పండి ఏంజల్స్. ఎస్, మీరు ఈ విధంగా ఉన్నారండి. సో మీరు చేస్తున్న పని మీద నిలబడ్డారు. మీరు అందరికీ చెప్పే పనిలో ఉన్నారు. అంటే మీరు ఏదైతే చేస్తున్నారో అందరూ మీ గురించి మాట్లాడుకునే పనిలో ఉన్నారు. మీ గురించి గొప్పగా మాట్లాడుతున్నారు. అండ్ మీ గౌరవ ప్రతిష్టలు అనేవి పెరుగుతున్నాయి. ఎలాగైనా సరే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి, ఎలాగైనా సరే మీరు చేస్తున్న పనికి ఆటంకం కలిగించాలి, అండ్ మీరు చేస్తున్న పనిని ఆపేయాలి అని అనుకున్నారంట. హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేలా చేయడానికి ప్రయత్నించారంట. అసలు న్యూ బిగినింగే లేదండి. డివైన్ చెప్తున్నారు వాళ్ళకు దారి కూడా లేదు అని చెప్పి, ఓకేనా? పాస్ట్ పర్సన్స్ అండి, సపరేషన్లో ఉన్నవాళ్ళు, లాంగ్ డిస్టెన్స్లో ఉన్నవాళ్ళు, టాక్సిక్ పీపుల్స్, ఆల్రెడీ గొడవల్లో ఉన్నవాళ్ళు. ఇంకా చెప్పండి ఏంజల్స్. మీరు అలోన్గా ఉండాలి, అలోన్గా చేయాలి అని అనుకుంటున్నారండి. ఇంట్లో వాళ్ళండి, వాళ్ళు చేస్తున్న పొలిటిక్స్, రాజకీయాలన్నీ కూడా తెలిసిపోయినాయి అంట. సో అందుకని చెప్పి వాళ్ళు సైలెంట్గా ఉండలేకపోతున్నారనమాట. డివైన్ అయితే మిమ్మల్ని గైడ్ చేస్తుందండి. మీరు డివైన్ పాత్లో వెళ్తున్నారు. మీరు అలోన్ కాదు అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారు. ఇంకా చెప్పండి ఏంజల్స్, దీనికి అర్థం ఏంటి ఏంజల్స్? మీ లైఫ్లో సక్సెస్ అవ్వకూడదు అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారండి మీ ఇంట్లో వాళ్ళు. ఇంకా చెప్పండి ఏంజల్స్. ఎస్, మీకు మనీ రాకూడదు, మనీ పరంగా మీరు సెటిల్ అవ్వకూడదు, అండ్ మీ లైఫ్లో ఎక్స్పీరియన్స్ రాకూడదు, ఏ విషయంలోని ముందుకు వెళ్ళకూడదు అని చెప్పి అనుకుంటున్నారంట. సో వాళ్ళ మైండ్ చెప్తుంది వాళ్ళకి వాళ్ళు చేస్తుంది కరెక్ట్ కాదు అని. కాకపోతే అదే మీ ఎలాగైనా సరే మిమ్మల్ని ఆపాలి అనే పనిలోనే వాళ్ళు బిజీగా ఉన్నారనమాట. సో వాళ్ళు వాయువేగంగా మీరు చేస్తున్న పనిని ఆపేయాలని చెప్పి అన్ని రకాలుగా దారులు ప్రయత్నిస్తున్నారు ఇండైరెక్ట్గానండి. సో మీ మీద ప్రొజెక్షన్స్ వేయడానికి ఉన్నాయిలే అని చెప్పడానికి చాలా ప్రయత్నాలు చేశారు. బట్ ఎయ్యి కూడా ఫలించలేదన్నమాట. ఏ రకంగా కూడా మీకు బ్యాక్ స్టాప్ వేయలేరు అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారు. ఇంకా చెప్పండి ఏంజల్స్. ఫాదర్ ఫిగర్, ఫాదర్ ఏజ్ ఉన్నవాళ్ళు, అండ్ లవర్, ఎక్స్ లవర్, సపరేషన్లో ఉన్నవాళ్ళు, లాంగ్ డిస్టెన్స్, మీరున్న ప్లేస్ నుంచి మిమ్మల్ని పంపించేయాలి. మీరున్న ప్లేస్ నుంచి మీరు ఎక్కడికి వెళ్ళకముందే, ఎస్, మీరు ఎక్కడికి వెళ్ళకముందే ఎక్కడికి కదలకుండా చేయాలి, బయటికి ఎక్కడికి వెళ్ళకుండా చేయాలి అని డార్క్ ఎనర్జీస్ చేశారంట. బట్ డార్క్ ఎనర్జీస్లో న్యూ బిగినింగే లేదండి. మీ పరువు తీయడానికి అవకాశంగా తీసుకోవడానికి ఒక బ్రదర్ ఫిగర్ ఉన్నారంట. అంటే బ్రదర్ ఏజ్ ఉన్నవాళ్ళు, యంగ్ పర్సన్. మీరు సెలబ్రేట్ చేసుకుంటుంటే చూడలేక వాళ్ళు మీరు హ్యాపీగా ఉన్నారని చెప్పి వర్క్ చేసేసుకుంటున్నారు, మనీ సంపాదించేసుకుంటున్నారని చెప్పి. ఎస్, మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ అండి. మనీ రాకూడదు మీకు అని అనుకుంటున్నారంటండి. ఇంకా చెప్పండి ఏంజల్స్. ఆల్రెడీ ఒక పర్సన్ మీ విషయంలో ఇన్వాల్వ్ అయ్యి తన పరిస్థితి తలకిందులు చేసేసుకున్నారండి. సో ప్రజెంట్ తను గొడవల్లో ఉన్నారు. అలాగే మీతో గొడవ పెట్టుకోవడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. ఎస్, ఎస్, ఫ్యామిలీ మొత్తం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నారండి. అండ్ మీకు మనీ రావడం వాళ్ళకి ఇష్టం లేదంట. సో అందుకని చెప్పి మిమ్మల్ని బాధ పెట్టేసి వాళ్ళు పారిపోదాం అని అనుకుంటున్నారు హోమ్ పర్సన్స్. అండ్ మీ లైఫ్లో నిలబడ్డారని చెప్పి నిలబడకుండా చేయాలి అనుకుంటున్నారు. విక్టరీ అయితే కన్ఫామ్ అండి. ఇది మీరు క్రియేట్ చేసుకున్న లైఫ్. వాళ్ళ డార్క్ ఎనర్జీస్, నెగిటివ్ ఇంపాక్ట్ అనేది మీ మీద ఏమాత్రం కనిపించదని ఏంజల్స్ చెప్తున్నారు. ఎస్, యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ లైఫ్ అండి. వాళ్ళు ఏమనుకున్నా సరే అది వాళ్ళ లైఫ్కి మాత్రమే. మీ లైఫ్లో వచ్చే గిఫ్ట్స్ని వాళ్ళు ఆపలేరు, ఏం చేసినా సరే ఆపలేరు అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారు. అండ్ మీరు హ్యాపీగా ఉండకూడదు అని చెప్పి ఏదో ప్రయత్నాలు చేస్తున్నారంట. మిమ్మల్ని బాధ పెట్టలేరని క్లియర్గా ఏంజల్స్ చెప్పేస్తున్నారండి. ఏంజల్స్ ఇంకా చెప్పండి, మన కలెక్టివ్కి ఏం చెప్పాలి? నిజాలు తెలియకూడదు అనుకుంటున్నారంట. మీకు పెట్టుబడి లాభాలు రాకూడదు. ఏం పని చేసినా సరే, అది చదువుకుంటున్నా, జాబ్ చేస్తున్నా, ఇంకోటి చేస్తున్నా మీ టైం అనేది వేస్ట్ అవ్వాలి. అండ్ మీరు దేని మీద ఏ విషయంలోనూ ముందుకు వెళ్ళకూడదని చెప్పి పాత వాళ్ళందరూ కట్టగట్టుకొని అనుకుంటున్నారంటండి.
సో మీకు రావాల్సిన గుడ్ న్యూస్ రాకూడదు, ఏ ఆఫర్ రాకూడదు, అండ్ మనీకి సంబంధించి మీరు ఇబ్బంది పడాలి. ఎస్, మనీ బ్యాలెన్స్ విషయంలో అండ్ లోన్లు కట్టాల్సిన వాళ్ళు లోన్లు కట్టలేక ఈ విధంగా ఇబ్బంది పడాలి, డబ్బులు చేతిలో ఉండకూడదని చెప్పి అనుకుంటున్నారు. బట్ చేయలేకపోతున్నారు. మిస్సింగ్ ఎనర్జీ కనిపిస్తుంది. ఎలాగైనా క్రియేట్ చేయాలి అనుకుంటున్నారంట. మీ హ్యాండ్లో ఉన్న మనీ మొత్తం లేకుండా చేసేయాలి, మొత్తం తీసేసుకోవాలి, మీకు మీ జీవితాన్ని ఎలాగైనా సరే ఇంకొక ప్రాబ్లంలో పెట్టేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట. బట్ గొడవ పెట్టుకోవడానికి అవకాశం లేదు, దారి లేదు, డివైన్ పర్మిషన్ లేదండి. హ్యాపీ ఎండింగ్ పక్క మీ లైఫ్లో. అండ్ మీకు రావాల్సిన మనీని వాళ్ళు ఆపలేరు, మీకు వచ్చే గుడ్ న్యూస్ని వాళ్ళు అంతకన్నా ఆపలేరు. ఓకేనా? ఏంజల్స్ ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ విషయంలో ఆల్రెడీ ఒక మేల్ పర్సన్ పని తలకిందులు అయిపోయిందండి. వాళ్ళు దాంకొని మీ విషయంలో చాలా కథలు పడుతున్నారంట. సో లీగల్ ప్రొసీడింగ్స్లో ఇన్వాల్వ్ చేయాలని అనుకుంటున్నారంట. మీ లైఫ్లో మనీ వచ్చేస్తున్నాయి, మీరు లైఫ్లో ఇంకా సెటిల్ అయిపోతారు, ఇంక ఇలా వదలకూడదని చెప్పి అనుకుంటున్నారంట. అండ్ అన్ఎక్స్పెక్టెడ్ మనీ కూడా రాబోతుంది త్వరలోనే. కంగ్రాచులేషన్స్. అండ్ మీ విషయంలో అందుకని చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని తన జీవితాన్ని తను 24 గంటలు ఇంకా అదే చెత్త పనులు చేయడానికే వదిలేశారంటండి. వాళ్ళకంటూ జీవితంలో ఇంకేమీ లేదు. అండ్ జెలస్, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, ఏడవటం, మీ వెనకాల తిరగడం, మీరు ఏదైనా తింటుంటే కూర్చొని ఏడవటం తప్ప వాళ్ళు ఏమీ చేయలేరని ఏంజల్స్ చెప్తున్నారు. జెలస్తో ఏంటంటే డార్క్ ఎనర్జీస్ చేస్తున్నారంట. మ్యారేజ్ కావాల్సిన వాళ్ళకి మ్యారేజ్ కాకుండా అండ్ ఇన్ పర్సన్ రాకుండా చేయడానికి చూస్తున్నారంటండి. అండ్ స్టిల్ ఒక పర్సన్ అయితే పాస్ట్ పర్సన్ హర్ట్ చేయడానికి కావాలని చేతిలో మళ్ళీ ఫ్లవర్స్ పట్టుకొని కూర్చున్నారంటే జస్ట్ ఏడ్పించడానికి యాక్టింగ్ అండి, ట్రాప్ చేయడానికి ట్రై చేస్తున్నారు కొంతమంది. సో బీ అవేర్. అండ్ మీకు టైం వేస్ట్ చేయాలని చూస్తున్నారంట. మీతో డ్రామా క్రియేట్ చేసి కాంట్రవర్సీ చేయాలి, ఎలాగైనా మీ మర్యాద తీయాలి అని చెప్పి ఇంకో విషయంలో ఇన్వాల్వ్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంటండి. గ్రూప్గా ప్లాన్ చేసి మిమ్మల్ని ట్యాప్ చేయాలి అనుకుంటున్నారంట. అండ్ ఏదైతే నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయో అవి వినియోగించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మిమ్మల్ని తప్పించాలి అనుకుంటున్నారంట. లైఫ్లో ముందుకు వెళ్ళనివ్వకుండా చేయాలి అనుకుంటున్నారంట. ఏం జరుగుతుంది ఏంజిల్? పర్ఫెక్ట్ టైమింగ్లో ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు బి రివీల్ అండి. వాళ్ళు ఎవరు తప్పించుకోలేరు కర్మ నుంచి. ఓకేనా? ప్రజెంట్ అయితే రైట్ టైం కాదు, సో కొంచెం టైం పడుతుంది. ద సిచ్యువేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మీకు ఏ హెల్ప్ కావాల్సి వచ్చినా ఏంజల్స్ని అడగండి అని చెప్తున్నారు. ఏంజల్స్ ఈ విషయంలో ఇంకేం చెప్పాలనుకుంటున్నారు? నో దేనికి ఏంజల్స్ నో దేనికి. మీరు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే లేదండి. వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగానే ఇబ్బంది పెడతారా, లేదా వాళ్ళ ఏమైనా ప్రాబ్లం ఉందంటే నో. వాళ్ళు మీకు వచ్చే మనీని ఆపుతారా అంటే నో. వాళ్ళు మీకు మ్యారేజ్కి సంబంధించి, రిలేషన్షిప్కి సంబంధించి, పిల్లలు చదువులకు సంబంధించి ఏదైనా ఇబ్బంది పెట్టే అవకాశం ఉందా అంటే నో, ఛాన్సే లేదని ఏంజల్స్ కన్ఫర్మేషన్ ఇచ్చేశారు. అండ్ మీకు మనీ రాకుండా కూడా వాళ్ళు చేయలేరు అని చెప్తున్నారండి. హోమ్ పర్సన్ క్లియర్గా చెప్తున్నారు నో. ఇంకా చెప్పండి ఏంజల్స్. వాళ్ళు ఏంటి అంటే ఎంతో వేగంగా సెటిల్ అయిపోతామని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ట్రై చేస్తున్నారంట. వాళ్ళు సెటిల్ అవ్వడం కాదు, పాతాళంలోకి వెళ్ళిపోతారు మీ జోలికి వస్తే. ఓకేనా? బీ అవేర్. వాళ్ళ గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరు ఏదైతే పని చేస్తున్నారో అదే పని కంటిన్యూ చేస్తూ వెళ్ళండి అని చెప్తున్నారు. అసలు వర్కే అవ్వట్లేదండి. వాళ్ళు ఎంత వేగంగా చేద్దాం అనుకున్న పని జరగదు.